హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఈ వీడియోలో నేను చూపించబోయే కర్రీ వచ్చేసి ఆనపకాయ కర్రీ అండి. ఇది చాలా బాగుంటుంది, సింపుల్గా అయిపోతుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు నెక్స్ట్ కర్రీ ఏం కావాలో కూడా కామెంట్ చేయండి. సో వీడియోలోకి వెళ్ళిపోతే ఆనపకాయ ముక్కలు, ఇంకా పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ తీసుకొని కట్ చేసుకుని ఒక గొల్లు అయితే వేసుకోవాలి. ఆ తర్వాత ఈ ముక్కలు మునిగేలాగా వాటర్ కూడా యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని సిమ్లో పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా బాగా బాయిల్ అయ్యేలా చూసుకుని తర్వాత దీంట్లో ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసుకుని కొంచెం చింతపండు అయితే యాడ్ చేసుకోవాలి. ఇదంతా ఉడికిపోయిన తర్వాత వాటర్ అంతా తీసేసి ఇలా పప్పు గుత్తితో కలుపుకోవాలి. తర్వాత పోపు దినుసులు వేసుకొని తాలింపు కోసం అయితే రెడీ చేసుకోవాలి. పప్పు గుత్తితో మెత్తగా చేసుకున్న తర్వాత తాలింపు వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.